ముంబై ఇండియన్స్ పక్కా ఫిక్సర్స్ మామ. ఎందుకంటే ఇషాన్ కిషన్ అవుట్ చేసిరా నేను ఎట్లా అయింది. ఫస్ట్ అసలు అది వైడ్ ఇద్దాం అనుకున్నారు. ముందే ప్రిపేర్ అయ్యాసినట్టు ఉన్నాడు ఇషాంత్ కిషన్ అవుట్. అయితే ఇషాన్ కిషన్ నుండి ఎంపైర్ ని ముందే మాట్లాడుకున్నారు ఇషాంత్ కిషన్ వికెట్ కావాలని. అసలు అది వైడ్ బాల్ ఎంపైర్ మెల్ల చూసి వైడ్ ఇద్దాం అనుకున్నాడు. ఇషాంత్ కిషన్ అడిగిండు ఓకేనా అంటే కథ మెల్ల వైడ్ ఇచ్చేదాన్ని అవుట్ గా లేపిండు. వికెట్ కీపర్ కూడా అపీల్ చేయండి డైరెక్ట్ అవుట్ ఇచ్చిండు. అసలు ఎవరు కూడా అపీల్ చేయలే కానీ ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. ఎంపైర్ అంటే అవుట్ ఇచ్చిండు. మనం ఇషాన్ కిషన్ మాకు ఏమైంది రివ్యూ తీసుకోవచ్చు డైరెక్ట్ బ్యాట్ సంకలో పెట్టుకుని నడిచిండు. ఇంకేముంది కథం అవుట్ అని ఇచ్చిండు. సపరేట్గా వేరు అనుకుంటే రివ్యూ తీసుకుంటే పక్క సేఫ్ అవు. తర్వాత కూడా చూసినావు దాని ఎడ్జ్ కూడా కాదు. ఇది పక్క ఫిక్సింగ్ మామ. ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ కొన్నారు డైరెక్ట్ ఆ టెంపర్ కొన్నారు. కరెక్ట్ ఇషాన్ కిషన్ వికెట్ కే ఉన్నారు అంతే. అసలు ఎవరు అపీల్ చేయండి అవుట్ అని ఇచ్చే తప్పు ఎంపర్స్. ఈ టైం ఇషాన్ కిషన్ మంచిగా రివ్యూ తీసుకుంటే అయిపో. ఇయో నిన్న నుంచి అయితే ఇదే న్యూస్ ట్రెండింగ్ మామ. మొత్తం ఫిక్సింగ్ అంటారు ముంబై ఇండియన్స్. అసలే మన అంబాడి మామ కొనాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. మళ్ళీ ఇషాన్ కిషన్ అసలే ముంబై ఇండియన్స్ ఎక్స్ ప్లేయర్. మంచిగా కొనడు కూడా ఈజీ అయింది. నెక్స్ట్ సీజన్ గిట్లా తీసుకుంటా అనవచ్చు కదా. గిట్లనైతే మంచిగా ఫిక్సింగ్ చేసి మామ. మంచిగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక్కలైతే డిఫెండ్ చేస్తలేరు దాన్ని. అది ఈజీగా అర్థమైపోయింది మామ అవుట్ అని. మంచిగా ఫిక్సింగ్ వేసుకుని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. అంత కన్ఫ్యూజ్ చేసారు దొరికిపోయారు. సరే ఇక మరి ఈ ఫిక్సింగ్ ముచ్చట పక్కకు పెడితే మన ఎస్ఆర్హెచ్ ఏమైంది మామ. కాటేరమ్మ కొడుకులు అన్నారు 300 కొడతారన్నారు. ఇప్పుడు 300 అయిపోయినాక 150 కొట్టినా చాలన్నారు. ఇప్పుడు మ్యాచ్ గెలితే చాలన్నారు. ఆ మ్యాచ్లు కూడా గెలుతలే. గిట్లా అయిపోయింది ఎస్ఆర్హెచ్ పరిస్థితి. ఎట్లుండే టీము ఏం కథ ఎట్లా కొట్టేటోళ్ళు. ఇప్పుడు అంటే పట్ట అవుట్ అవుతారు. ఈ ఎస్ఆర్హెచ్ బాయ్ ఎప్పుడు అయిపోయింది. ట్రైన్ ఎక్కి వస్తాం పేరు. ఇక ఈ మిగతా మ్యాచ్లు ఆడి గెలిచినా ఏం పైదలేదు. ఇక డైరెక్ట్ 300 ట్రై చేయాలి. పొట్టు కొట్టాలి. ఇంత ఫ్యాన్స్ కన్నా సాటిస్ఫాక్షన్ అవుతుంది. చూద్దాం మరి మిగతా మ్యాచ్ 300 కొడతారో లేకపోతే సపరేట్గా ఇట్లా పోతారు. సరే ఈ సీజన్ అయిపోయింది పోనీ కానీ నెక్స్ట్ సీజన్ అని మళ్ళీ కంబ్యాక్ గట్టి ఉండాలి. వేరే లెవెల్ ఉంటుంది ఎస్ఆర్హెచ్. సరే మామ ఇషాంత్ కిషన్ వికెట్ అయితే ఫిక్సింగ్ చేసి మామ. ఎంపైర్స్ ఇషాంత్ కిషన్ మళ్ళీ అంబానీ మామ. ఈ ఎస్ఆర్హెచ్ గంగలో కలిసింది. అస్సాం ట్రైన్ ఎక్కింది.